అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరో నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం, ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది. గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని, అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది. ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ. ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం జరిగింది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే అక్కడున్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళ కంచె వేయటం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్యా కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు సమాజంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవటానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలు. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల ఆరోగ్యం కోసం ఎలాంటి సహాయం చేయలేదు. పేదల్ని గాలి వదిలేశారు. కానీ గత 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం లక్షలాది మంది పేద మధ్యతరగతి వ్యక్తులకు కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరుగుతుంది. మన తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 విడతలుగా దాదాపు 1 కోటి రూపాయలు ఈ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అన్ని కూడా జాగ్రత్తగా ప్రతిదీ నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి పిల్లల చదువు విషయంలో 1,00,000 రూపాయలు సహాయం చేస్తామని అన్నారు.
రేపు దినం ఖర్చు కూడా నేను ఎంతైతే అంత పెట్టుకుంటానన్నారు. వంట మనిషిని కూడా, అక్కడ వంట చేసే మనిషిని కూడా నేను ఏర్పాటు చేస్తాను అన్నారు. నిజంగా ఆయనకి ఇల్లు స్లాబ్ విషయంలో కూడా అది సగంలో ఉంది, అది కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తానని అన్నారు. నిజంగా అసలు ఆయనకి పాదాభివందనం. నేను ఇలాంటి నాయకుడిని నేను ఎక్కడ నుంచి మంచి చేస్తే మంచి చెప్పుకోవాలి సార్, చెడు చేస్తే చెడు చెప్పుకోవాలి. అని మంచి చేస్తే నాది నూజివీడు నియోజకవర్గం, కొలుసు పార్థసారథి గారు మా మినిస్టర్ గారు, నాకు ఆయన మటుకే తెలుసు, నాకు ఎవరు తెలియదు. ఈయన చూడడం నూజివీడు నియోజకవర్గం కొలుసు పార్థసారథి గారికి మేము పని చేసాము, ఆయనను గెలిపించుకున్నాం అక్కడ వరకు. ఇక్కడ అసలు ఈయన పేరు వినడం కానీ ఈయన గురించి తెలియడం కానీ ఏమీ తెలియదు. మనిషి చనిపోయారు, నేను ఒక అన్నయ్య, ఆయన నాకు అన్నయ్య అవుతాడు, వచ్చాను. వచ్చిన దాన్ని ఆయన విషయం తెలుసుకొని మరి అక్కడ జరిగినటువంటి ఈ దాన్ని ఆయన ఎంత బిజీగా ఉన్నారో కూడా, ఈ రోజు పండగ అంటే బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా ఆయన అన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్త, పార్టీలో ముందుండి నడిపించాడు అనేటువంటి దాన్ని గుర్తు. ఈ రోజుల్లో సర్పంచులు కూడా కనీసం భుజం ఇట్లా ఏది కాడు మోయడానికి. అలాంటిది ఎమ్మెల్యే గారు మాకు చాలా, అంటే మేము ఈ ఊరోళ్ళం కాబట్టి మాకు హ్యాపీయే, చాలా సంతోషం అండి. అందుకని మిమ్మల్ని అడుగుతాను. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. నిజంగా ఆయన మీద చాలా నాకు అభిమానం పెరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. చాలా గౌరవం పెరిగింది, చాలా అభిమానం పెరిగింది. థ్యాంక్ యూ. అది తప్పకుండా ఆయన ఇస్తానన్న మాటలు నెరవేర్చుకుంటారండి, అది కూడా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అంత భరోసాగా చెప్పారు. ఇక అది అయిపోయినట్టుగా. అయితే మాకు తెలిసింది ఏంటంటే, లోకల్లో ఒక మాట ఇస్తే ఆయన అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎదురొచ్చినా అసలు ఆ మాటని అట్లా నిలబెట్టుకుంటాడు. ఈ 6 నెలల్లో మేము చూసాము సార్ని. సార్ ఇంకొక విషయం అండి, ఇక్కడ చెప్పాల్సినటువంటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అసలు మేము ఏమీ అడగల, ఏమి మా నుంచి అసలు మేము ఏమీ అడగల. జస్ట్ ఆయన రాజుగారికి, రత్నరాజు గారికి ఆయన అంటే బాగా ఇష్టం, అభిమానం. సరే ఆయన చూడడానికి ఆయన రావాలి అని చెప్పి మేము కోరుకున్నాం. అదొక్కటి మటుకి మేము ఎక్స్పెక్ట్ చేసింది అదే. రైట్, అవసరం ఉంది కానీ అడగలేంగా, తెలుసుకొని చేస్తారనే. అడిగినా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజు, ఇచ్చేవారు కూడా లేరు. కాకపోతే ఆయన వచ్చేదాన్ని ఆయన ఏదో చూస్తాకు వస్తారో మరి ఇవ్వడానికి వస్తారో మనకు తెలియదు, మనం డిమాండ్ చేసి అడగలేం కదా అనే దానిలో మేమేం మాట్లాడలేకపోయాం. ఆయనే అన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ప్రతిదీ అడిగి, ఇల్లు లేదు అని చెప్పి సగంలో ఉన్నదని చెప్పి వాళ్ళకి చెప్పితే అక్కడ ఉన్నవాళ్ళు దాన్ని గ్రహించి, 2 ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళ చదువుకి నేను చూసుకుంటానని ఇదంతా చేయడం. ఆయన పైకి కొంచెం కఠినంగా కనిపిస్తారు ఆయన మాటలు, కానీ ఆయన చేతలు మాత్రం చాలా సున్నితమైన మనిషి. నాకైతే చాలా ప్రేమపూర్వక వ్యక్తిలాగా అనిపించారు సార్. అది నేను ఫస్ట్ టైం ఆయన అనుభూతిని నేను ఈ రోజే నేను మొట్టమొదటిసారి ఆయన చూడడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రోజే నేను మొట్టమొదటిసారి. మీ పేరు? నా పేరు వందన అజయ్ కుమార్ అండి, నాది నూజివీడు నియోజకవర్గం. మంచిది సార్, రైట్.